నమస్తే అండి, ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? నేను ఇప్పుడు ప్రసాదం చేయబోతున్నాను. ఈరోజు వినాయక చవితి రెండో రోజు కదా, సెకండ్ డే. నేనైతే 5 రోజులు ఉంచుతానండి, లేదా 3 రోజులు ఉంచుతాను వినాయకుడి ఇంట్లో. తర్వాత నిమజ్జనం చేస్తాం. 5 రోజులు పూజలు చేస్తాం. రెండో రోజు ఆయన కోసం ప్రసాదం చేస్తున్నాను. ముందుగా నెయ్యి వేస్తున్నాను. పెట్టాను, పాలు కాస్తున్నాను. ఇవి మీరు పాలు చల్లని అయినా తీసుకోవచ్చు, వేడి పాలు అయినా తీసుకోవచ్చు. అంటే పాలు ఎలా ఉంటాయో తెలియదు కదా, ఒకవేళ ఇరిగిపోతే ఇది అవుతాయని చెప్పి నేను కాసి ఉంచుకున్నాను అనమాట. ఉప్మా రవ్వ ప్రసాదం అండి. అంటే మా చిన్నప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నప్పుడు, గృహప్రవేశాలప్పుడు అది మా ఊర్లో ఇలాగే చేసేవారు. చిన్న రవ్వతో సత్యనారాయణ స్వామి ప్రసాదం అనేవారు. నేను ఇప్పుడు ప్రసాదం చేస్తున్నాను. కిస్మిస్ వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత వీటిని తీసేద్దాం. బొంబాయి రవ్వ ఎంత వేసి దూరగా వేయిద్దాం. వేపుకుంటే ఇది ఉండలు కట్టకుండా ఉంటుందని చెప్పి అలా అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా చేసుకుంటే ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వాటర్ పోస్తున్నానండి. ఇందులో 1 కప్పుకి 3 కప్పులు పోయాలి కదా, నేను 2 కప్పులు వాటర్ పోస్తున్నాను. 1 కప్పు ఏమో పాలు పోస్తున్నాను. ఇది కొంచెం మరగనిద్దామండి వాటర్, ఎందుకంటే ఆల్రెడీ పాలు కాచినాయి కదా. ఇప్పుడు నూట వేసేస్తున్నాను, అది మరిగింది కదా. ఇప్పుడు పాలు పోస్తున్నానండి, అది నెమ్మదిగా ఉడుకుతుంది. నేను కప్పు కొలతగా తీసాను కరెక్ట్గా కదా, అంటే ఫుల్ తీసాను కదా, కరెక్ట్గా కాకుండా లెవెల్ కాకుండా, అందువల్ల పాలు కొంచెం కప్పున్నర పోస్తున్నాను. నూక కరెక్ట్గా కప్పు లెవెల్ తీసుకుంటే కప్పుకి కప్పు పాలు పోసుకోండి. లేదు ఫుల్గా తీస్తే కనుక కప్పున్నర లేదా 2 కప్పుల పాలైనా సరిపోతాయి. ఎందుకంటే ఇది ఆల్రెడీ పీల్చేసుకుంటుంది కదా ఎక్కువ. రెండు కప్పుల పాలు వేసేసానండి, ఎందుకంటే కొంచెం దగ్గరికి అయిపోయింది కదా అని. పంచదార వేస్తున్నాం. కప్పుకి కప్పు తీసేసుకున్నాను, అప్పుడే బాగా వస్తుంది. ఎక్కడైనా ఉండాలన్నా అక్కడక్కడ ఇలా పెట్టుకోండి. వేయించిన కిస్మిస్ చూడు.
నెయ్యి పోస్తున్నానండి, కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ప్రసాదం కదా, అప్పుడే రుచి బాగుంటుంది దీనికి. యాలక్కలు కూడా దంచేసేసానండి. ఇది మా దగ్గరికి అయిపోయింది, కట్టేద్దాం. ప్రసాదం రెడీ అయిపోయింది, ఇది స్వామికి పెడదాం.